హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో మనం విజయవాడ పెదపులిపాక లొకేషన్‌లో 2 బీహెచ్‌కే సింప్లెక్స్ హౌస్ సేల్‌లోకి వచ్చిందండి. సో, ఇది మనకి ఎంతో మంచి లొకాలిటీలో ఉంటూ అంటే గ్రేటర్ విజయవాడ రీజియన్‌లో ఉంటూ మనకి వెరీ రీజనబుల్ ప్రైస్‌లో అందుబాటులో దొరుకుతున్న సింప్లెక్స్ హౌస్ అనమాట. సో, ఇది మీకు చూసుకుంటే మెయిన్ ఎంట్రన్స్ ఉంటుందిక్కడ. సో, హౌస్ అంతా గూడా చక్కగా నీట్‌గా ప్రీమియం ఫినిషింగ్ ఇస్తూ క్వాలిటీలో కూడా ఎటువంటి కాంప్రమైజ్ లేకుండా స్టాండర్డ్‌గా కన్‌స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట. సో, ఇది మీకు వెస్ట్ ఫేసింగ్ హౌస్ అండి. హాల్ ఇట్లా ఉంటుంది. అలాగే టీవీ యూనిట్ అండ్ మధ్యలో ఆర్చ్‌వే ఇచ్చి డైనింగ్ ఏరియా పెట్టారు. సో, సీలింగ్ వర్క్స్, ఎలక్ట్రిక్ వర్క్స్ అన్నీ కంప్లీట్ అయిపోయి ఉన్నాయి. అలాగే ఇక్కడ మీకు పూజ గదికి కూడా వుడ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయన్నమాట. సో, ఇదేమో కిచెన్‌కి ఇచ్చిన ఏరియా. చక్కగా స్పేషియస్‌గా కొంచెం ప్రైవసీతో ఉంటుందన్నమాట కిచెన్ గూడా. అండ్ ఇటు చూసుకుంటే ఔట్ సైడ్ కామన్ బాత్రూమ్ ఇచ్చారనమాట ఇక్కడ. అండ్ అలాగే మీకు వాషింగ్ మెషిన్ పెట్టుకోవడానికి అండ్ బాల్కనీ ఏరియా అనమాట ఇది. ఇలాగే మీ ప్రాపర్టీ కూడా మా ఛానల్‌లో ప్రమోట్ చేయాలనుకుంటే ఈ స్క్రీన్‌లో ఉన్న నంబర్‌కి కాంటాక్ట్ చేయగలరు. అండ్ ఇది చూసుకుంటే మాస్టర్ బెడ్‌రూమ్ అనమాట. సో, విత్ అటాచ్డ్ బాత్రూమ్‌తో ఉంటుంది. మీకు చూసుకుంటే సీలింగ్ వర్క్స్ అన్నీ కంప్లీట్ అయిపోయి ఉన్నాయి. లైట్లు, ఫిట్టింగ్‌లు. సో, బాత్రూమ్‌లో చిన్న పెండింగ్ వర్క్స్ ఉన్నాయి. అలాగే మీకు వుడ్ వర్క్స్ కూడా కంప్లీట్ చేసి ఇస్తారనమాట. అండ్ అలాగే ఇక్కడ మీకు నార్త్ ఫేసింగ్ కూడా ఎంట్రన్స్ డోర్ ఇచ్చారనమాట. ఇదంతా బాల్కనీ ఏరియా. అండ్ చూసుకుంటే చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇక్కడ. సో, ఇక్కడ కూడా మీకు చక్కటి సీలింగ్ డిజైన్‌తో అలాగే కబోర్డ్స్‌తో పాటు వస్తుంది. సో, ఈ హౌస్ అయితే 69 లాక్స్ చెప్తున్నారండి. సో, స్లైట్‌లీ నెగోషియేషన్ ఉండొచ్చు. సో, ఫర్ మోర్ డీటెయిల్స్ ఈ ప్రాపర్టీ గురించి అలాగే ఓనర్ నెంబర్ కోసం డిస్క్రిప్షన్‌లో ఒకసారి చెక్ చేయండి. ఈ ప్రాపర్టీ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం జరుగుతుంది. సో, ఇలాంటి మరిన్ని ప్రాపర్టీ లిస్టింగ్స్ కోసం లేదా ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజీస్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మేము ఆఫర్ చేసే సర్వీసెస్ ఏంటంటే మనకి తక్కువలో ఇన్వెస్ట్ చేపిచ్చి అలాగే అప్రిషియేటెడ్ ప్రైజెస్‌లో రీసేల్ చేయటం. అండ్ వన్స్ రీసేల్ చేసినాక రీఇన్వెస్ట్ చేయటం ద్వారా మనం కంటిన్యూస్‌గా వెల్త్‌ని రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్స్ ద్వారా మనం మేనేజ్ చేసుకుంటూ కంటిన్యూస్‌గా వెల్త్‌ని అక్యుములేట్ చేసుకుంటూ వెళ్ళొచ్చనమాట. సో, దాని గురించి మన ప్లాన్ ఏంటి, అసలు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయో దాని గురించి మరిన్ని డీటెయిల్స్‌కి స్క్రీన్‌లో ఉన్న నంబర్‌కి కాంటాక్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.